హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా పిన్ని కూతురి పెళ్ళి సందడి స్టార్ట్ అయిందనమాట. సో మంగళ స్నానము అవన్నీ కూడా మేము వచ్చేసరికి అయిపోయాయి అనమాట. ఆఫ్టర్నూన్ చేశారు ఇదంతా కూడా. మేమే మిస్ అయ్యాము. మా బాబాయ్ కొడుకులు పెద్దనాన్న పిల్లలు అందరూ ఉన్నారు. మేమే మిస్ అయ్యాము, అక్క చెల్లెలం అందరము. మేమైతే నైట్ వచ్చామన్నమాట పెళ్లి కూతురు చేయడానికి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పిన్ని కూతురు పెళ్లి ఉంది కదా, సో పెళ్లి కూతురు చేయడానికి వచ్చినాం. కమ్ ఆన్ లెట్. వచ్చేసిందంట సికింద్రాబాద్. సరే సరే, మేము ఇక ఇప్పుడే వచ్చినాం, కింద దిగినాం అంతే. మంగళ బాజా మా అక్క చెల్లెలందరూ ఇప్పుడు మెల్లగా తయారైనారు. మార్నింగ్ 8 o'clock ఉంది పెళ్ళి. ఏం చేస్తారో ఏం కథనే మేకప్. రైట్. సో ఫైనల్ అయితే మా చెల్లి పెళ్లి కూతురు అయితే అయిపోయింది. రేపు మ్యారేజ్ ఉంది, అందరు రావాలి. మళ్ళీ కలుద్దాం. మా అక్క ఈరోజు వచ్చింది. మా తమ్ముడు ఇంకా మా అక్క కొడుకు మా నాయనమ్మకి విగ్రహాలకు పూజ చేస్తున్నారు. పెళ్ళికి రెడీ అయ్యాము, వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అవుతున్నాం. మా యశుగాడు ఏడుస్తున్నాడు. మ్యారేజ్ అయితే మార్నింగ్ 7కే ఉండే అనమాట. సో పెళ్ళి అయ్యే వరకు కూడా ఎవ్వరూ లేకుండే జనాలు. ఇప్పుడు రావడం స్టార్ట్ అయిందనమాట. నేనైతే మా అక్క కొడుకుని తీసుకొని వచ్చేసాను రెడీ అయ్యి. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. మా అత్తమ్మ మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ ఇద్దరు ఓన్ సిస్టర్స్ అనమాట. సో నేను మా చెల్లి ఎట్లా ఓన్ సిస్టర్స్, వాళ్ళిద్దరు ఓన్ సిస్టర్స్. అరుంధతి నక్షత్రం కూడా చూపించడం అయిపోయింది. పెళ్ళిళ్ళు అయ్యాయంటే చుట్టాల్లాగానే రావాల్సిందే అమ్మగారింటికి. ప్రతి ఆడపిల్లకు జరిగేదే.
సో అందరం కూడా ఫంక్షన్స్లో కానీ మ్యారేజ్లో కానీ కలవడమే. బాబాయ్ పిల్లలు, పెదనాన్న పిల్లలు అందరం కలిసామన్నమాట. సో పెళ్ళిలో సందడి చేసాము. అందరం అక్క చెల్లెళ్ళము, మడదళ్ళము, వదిన ఆడపడుచులు అందరం అనమాట. అందరం కలిసి ఆడాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము మ్యారేజ్లో. ఎందుకంటే చిన్న చెల్లి అనమాట, బాబాయ్ కూతురు. మా అమ్మగారింటి సైడ్ లాస్ట్ చెల్లి అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం. అయితే ఫుల్ డ్యాన్స్ చేసాము. మ్యూజిక్ పెట్టొద్దని చెప్పేసి తీసేసాను. మేమందరం కలిసి అయితే ఫ్యామిలీస్తో అయితే ఫోటో దిగేసాము. మా అత్తగారి సైడ్ ఫ్యామిలీ అనమాట. సో ఇదైతే మా రెండో అక్క వాళ్ళ ఫ్యామిలీ. మీకు తెలుసు కదా స్వప్న వ్లాగ్స్ అని. ఇది పెద్ద అక్క వాళ్ళ ఫ్యామిలీ. సో మా డాడీ మా మమ్మీతో అయితే మేమందరం సిస్టర్స్ కలిసి తీసేసాము. గ్రూప్ ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాం అనమాట. సో రెండో అక్క తెలుసు కదా మీకు, యూట్యూబ్ ఛానల్ ఉంది తనకు కూడా, గోవింద్ స్వప్న వ్లాగ్స్ అని తెలిసే ఉంటుంది. సో మా తమ్ముడు మా మరదలతో కూడా దిగేసాము ఫొటోస్. సో మా డాడీ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడనమాట. మా డాడీ ఉంటే మాకు ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. మాతో కలిసిపోతాడు మా డాడీ. మా తమ్ముడు, మా డాడీ, మేమందరం కూడా జోవియల్గా ఉంటాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఒక దగ్గర ఉంటే. మార్నింగే ఉండే కాబట్టి సో తొందరగా అయిపోయింది. మేము లంచ్ చేసేసరికి 1 అయిందనమాట. మా ఆయన ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా తినేశారు. వాళ్ళు వెళ్ళిపోయారనమాట 1 వరకు. సో మేము కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఇంటి పక్కకి కదా పిన్ని వాళ్ళ ఇల్లు. సో బరాత్ అయితే స్టార్ట్ అయింది, అప్పగింతలు. పుట్టింటి బియ్యం పోసిన తర్వాత కడప కడిగిచ్చిన తర్వాత అమ్మాయి అయితే బయలుదేరుతుంది. మహేష్ చూడండి ఫుల్ డ్యాన్స్ చేశాడు నాన్ స్టాప్. అసలు అలసిపోలేదు. మా డాడీ కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు అనమాట. మేమందరం కలిస్తే అయితే ఫుల్ రచ్చే. సో పెళ్ళిళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. సో ఇదండి మా పెళ్ళి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.